ఈ సైడ్ లో చూడండి మార్కెట్ లో బుషులు ఇస్తున్నారు. ఆ, ఈ బుషులని లైట్ ఉంది. మనం నెక్స్ట్ లా బేరింగ్లు ఇస్తున్నాం. ఇక్కడ ఆ, బేరింగ్లు కూడా వస్తున్నాయి. బేరింగ్లు కూడా వస్తాయి. బేరింగ్లు కూడా ఇప్పుడు బేరింగ్లు అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది మాన్యువల్ గా చేసుకోవాలి కదా, ఇట్లా ఆటోమేటిక్ వస్తుందా? ఆటోమేటిక్ కాకుండా నెక్స్ట్ దాంట్లో చైన్ బ్లాక్ సిస్టమ్ చేపిస్తున్నాం. షేర్ సిస్టమ్. చైన్ బ్లాక్ మామూలుగా అంతా అది కొంచెం ఫ్రీ ఉంటది దీనికన్నా. ఇంకా దీంతో సంబంధం లేదా, చైన్ లాగుతుంటే ఆటోమేటిక్ గా పైనకి వచ్చేస్తాం. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం శ్రీ గురునాథన్ ఆగ్రో ఇండస్ట్రీలకు వచ్చినాం. ఈ రోజు ఇదేందన్నా ఈ బ్యాగ్ ఏందన్నా అదేంటో అన్నా ఇవన్నీ ఎక్కడ చూడలేదా నువ్వు? చూడలేదన్నా అసలు నేను. ఓ, ఇది వచ్చేసి కౌ లిఫ్టింగ్ స్టాండ్. ఇది వచ్చేసి ట్రావెల్స్. నీకు ఐడియా ఉందా దీని గురించి ఏమన్నా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు కింద పడిపోయింది అనుకో, దాన్ని ఎట్లా లిఫ్ట్ చేస్తావు? లేపడం కష్టమవుతుంది కదా. లేపాలంటే ఏం కావాలా? మనుషులు ఎక్కువ మంది కావాలి. ఎక్కువ మంది కావాలంటే దాన్ని మనం లేపాలి. అంతమంది మనకు అందుబాటులో ఉండకపోతే ఇబ్బంది కదా. పడిపోయిన ఆవును దీంతో మనం లిఫ్ట్ చేయొచ్చు. చాలా ఆవులు లక్షలు పెట్టి తీసుకుంటారు. ఆ టైంలో కింద పడిపోతే ఏమైతుంది? ఆవు మనం వదిలేస్తే అది చనిపోయే అవకాశం ఉంది. అప్పుడు రైతులకైతే లాస్ అయ్యాలా. అటువంటిప్పుడు కౌ లిఫ్టింగ్ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది. మనకు ఒక సైడ్ చూస్తే ట్రావెల్స్ కనిపిస్తుంది, ఒక సైడ్ చూస్తే కౌ లిఫ్టింగ్ స్టాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ట్రావెల్స్. ఇప్పుడు మనకు ఆవుకు సెమన్ వేయాలన్నా, లేదా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు కాల్షియం ఇవ్వాలన్నా ఆ టైంలో మనం ఆవును పట్టుకొని ఇవ్వాలి. మనల్ని ఇబ్బంది పెడతాయి. ఆవు కావచ్చు, గేదె కావచ్చు. ఆ టైంలో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి చూడండి. మామూలు మోడల్ నుంచి కొంచెం థిక్ మోడల్, స్ట్రాంగ్ ఉన్నవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఆవులు కాల్షియం లో అయినప్పుడు పడిపోయిన ఆవులను నిలబెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మనకు 26,000కి ఇస్తున్నాము. ఈ బెల్ట్, ఈ ఎక్స్ట్రా బెల్టులు, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రావెల్స్ 2.5 సైజ్ ఇస్తున్నాము. ఇది వచ్చేసి 18,000కి ఇస్తున్నాము. ఇది ఎక్కడ ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవాలంటే కూడా బోల్ట్ ఫిక్సింగ్ ఉంటుంది. ప్లస్ ఇది గేజ్ కూడా మంచి హెవీ గేజీలని. ప్లస్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు 2 ఇంచ్ కూడా ఉన్నాయి అవైలబుల్. 2 ఇంచ్ కూడా హెవీ గేజ్ కన్నా ఇది కూడా విడిపాట్లు తీసుకొని ట్రాన్స్పోర్టింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇదేమో 16,000 ఇస్తాం. ఇది స్టాండర్డ్ బాగుంది. బాగుంది. ఇది కాస్ట్ ఫుల్ కావాలంటే కూడా ఇస్తాం. మనం ఇది 4,500 ఇస్తున్నాం. ఎక్స్ట్రా మన ఇచ్చే క్వాలిటీ లో ఎక్స్ట్రా ఈ బెల్ట్ హెవీ క్వాలిటీ ఇస్తున్నాం. చక్రం ఏందన్నా? చక్రం అంటే ఇది లిఫ్టింగ్ పైన కి అప్ డౌన్ కానీ లిఫ్టింగ్. ఆవు కింద కూలబడ్డప్పుడు ఇందులో ఎక్కించి బెల్ట్ ఎక్కించినాక లోడింగ్ చేసుకోవడం. ఇట్లా టిప్స్ ఉంటే పైన వెళ్తుంటారు. స్టాండర్డ్ ఉందా? మోడల్స్ ఉన్నాయా? ఇలా మోడల్స్ ఉండే లైట్ వెయిట్ మోడల్ కూడా ఉన్నాయి. అందులో 22,000 ఇస్తున్నాము. ఇది వచ్చేసి 26,000 ఇస్తున్నాం. ఇది వచ్చేసి మనకు ఆవు లిఫ్ట్ చేసినాక వజన్ అవుతుంది కదా, మనం ముందలకి వెనక ముందలు మూవ్మెంట్ చేసుకోవడానికి వెనక ముందలు చేసుకోవడానికి హెవీ టైర్స్ తోనే పెట్టించినాము. ఇదేదో బాగుందన్నా. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఈ ట్రావెల్స్ కౌ లిఫ్టింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్, ఇంతకు ముందు మనము యాక్చువల్ గా ఈ ట్రావెల్స్ గురించి కావచ్చు, కౌ లిఫ్టింగ్ స్టాండ్ గురించి కావచ్చు వీడియోలు చేసినాం. అసలు వాటికి వీటికి డిఫరెంట్ ఏంది? అప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్ లో వేరే దగ్గర తెస్తే లైట్ వచ్చేసేది, పల్సగా థిక్నెస్ తక్కువ, వెయిట్ తక్కువ. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ హెవీగా, ఇక మీరు 1,200 కిలోలు 1,500 కిలోలు లేపినా మీకు ఏం డ్యామేజ్ లేదు. హెవీ క్వాలిటీ. కౌ లిఫ్టింగ్ స్టాండ్ గురించి వీడియో చేసినప్పుడు రైతులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆవును తీసుకున్నా గేదెని తీసుకున్నా మినిమం మనకు 600 పైన కేజీలే ఉంటది, 700-800 వరకు ఉంటది. అంత వెయిట్ ఇది ఓపగలుగుతుందా? ఇక్కడ ఉన్న ఈ రౌండ్ ఉన్న ఇవి ఊడిపోయే అవకాశం లేదా అనేది రైతుల డౌట్. ఏం పోదనయ్య, ఇది ఐఎస్ఐ చేపించినాము. దీంతో పాటు వచ్చే బెల్ట్ కాకుండా ఇది హెవీదే ఉంటది. 1000 కిలోలైనా సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా కూడా మనం ఎక్స్ట్రా ఇగో 2 టన్ కెపాసిటీ చేసే బెల్ట్ ఇస్తున్నాం. పోయినా కూడా ఇది దీని మీద ఉంటది. ఆవు దానికి సెపరేట్ దీంట్లో ఇంక్లూడ్ కల్పించి. ఈ సైడ్ లో చూడండి మార్కెట్ లో బుషులు ఇస్తున్నారు. ఈ బుషులని లైట్ ఉంది. మనం నెక్స్ట్ లా బేరింగ్లు ఇస్తున్నాం. ఇక్కడ బేరింగ్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు బేరింగ్లు అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది మాన్యువల్ గా చేసుకోవాలి కదా, ఇట్లా ఆటోమేటిక్ వస్తుందా? ఆటోమేటిక్ కాకుండా నెక్స్ట్ దాంట్లో చైన్ బ్లాక్ సిస్టమ్ చేపిస్తున్నాం. షేర్ సిస్టమ్. చైన్ బ్లాక్ మామూలుగా అంతా అది కొంచెం ఫ్రీ ఉంటది. ఇంకా దీంతో సంబంధం లేదా, చైన్ లాగుతుంటే ఆటోమేటిక్ గా పైనకి వచ్చేస్తాం. మీరు మామూలుగా అయితే నెలలో ఈ ట్రావెల్స్ కావచ్చు, తర్వాత కౌ లిఫ్టింగ్ స్టాండ్స్ కావచ్చు, ఇంతవరకు ఎన్ని ఇచ్చి ఉంటారు? మేము ఇప్పటికి ఒక 20 ఇచ్చినా, ట్రావెల్స్ వచ్చేసి ఒక 25 ఇచ్చిన. పోతుంటాయి నెలలో ఒక 10-12 అట్లా పోతుంటాయి. 10-12 అయితే కంపల్సరీ పోతుంటాయి. చాలా మంది ఈ మధ్య కాలంలో తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. దీని నుంచి ఎంత వరకు వాళ్ళు సేఫ్ గా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క రైతు 80,000-60,000 ఆవు కూలబడ్డప్పుడు ఇది తీసుకున్న రైతు 25,000 పెట్టి తీసుకుంటున్నాడు. 60,000-40,000 మిగులుతున్నాయని ఫుల్ హ్యాపీగా కొనుక్కుంటుంది. ఫుల్ హ్యాపీగా. సైడ్ కి వచ్చేసి లో క్వాలిటీలో సైడ్ కి వచ్చేసి టైర్ సైడ్ కి వస్తుంది. ఈ హెవీ క్వాలిటీ మనం కింద ఉంటేనే గ్రిప్ ఎక్కువ, ఇగో థిక్నెస్ కూడా హెవీగా ఉంటుంది. ఇది ఎక్కడంటే అక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే.
ఆవు ఎక్కినాక కూడా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఆ, కొన్ని ప్లేస్లలో అటు ఇటు చేయాలి కదా, అదే 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 చేసుకోవచ్చు. అంటే దీని మీద పెట్టి ఆవుకు ఫీడ్ ఇవ్వచ్చు మనం. ఇవ్వచ్చు. ఆహా. మేత, కాల్షియం అన్ని ఆ, మిక్చర్ అట్లా దానికి సంబంధించిన ఏవైతే ట్రీట్మెంట్ చేస్తుందో ఆ మిగతా అంతా ఇందులో పెట్టుకొని చేసుకోవచ్చు. ఆహా. ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు అట్లా? ఒక ఆవు కూల పడ్డాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆవు డౌన్ కాల్షియం డౌన్ అయి కింద పడ్డప్పుడు 24 hours లో ఇల్లు పెట్టుకోవాలి. 24 hours అంటే 24 గంటలు అనేది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ అది. ఆవులో. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, కొండ ఇది పెట్టిన ఆవు నిలబడలేదంటే దీని ప్రాబ్లం కదా, మన ప్రాబ్లం. ఓకే. కంపల్సరీ 24 hours లో 8 తెచ్చి పెట్టుకోవాలి. 24 hours. 24 hours. ఇంకోటి మనకు ట్రావెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. మన దగ్గర డిఫరెంట్ ట్రావెల్స్ ఉన్నాయని చెప్పారు కదా మీరు, అవును. వాటి గురించి ఒకసారి చెప్పండి. ఇది ట్రావెల్స్ వచ్చేసి మనది 3 inch. ఉమ్, ఈ 3 inch లో వచ్చేసి మనం ఎక్కడ ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా బెడికి ట్రాన్స్పోర్టింగ్ చేయడం డైరెక్ట్ ఫిక్స్ వెల్డింగ్ కొట్టి ఇస్తారు అందరూ. ఉమ్, మనం ఏంటంటే బోర్డు ఫిక్స్ చేపించి ఇస్తున్నాం ఉమ్, ట్రాన్స్పోర్టింగ్ కానికి. ఉమ్, ఇది 3 inch. ఉమ్, నెక్స్ట్ వచ్చేసి 2 inch. ఉమ్, ఈ 2 inch లో కూడా ఈ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి, 1, 2, 3 క్లాంపులు ఉంటాయి. ఉమ్. ఈ క్లాంప్ కూడా మనము థిక్నెస్ గా చూసుకుంటే 6 mm యాంగులర్ తోనే బెండ్ చేపించి కొట్టిస్తాం. ఆహా. ఒకటి నార్మల్, ఒకటి మీడియం, ఒకటి చైన్ బ్లాక్, ఉమ్. 3 varieties. ఖచ్చితంగా డైరీ ఫార్మ్ లో ఇవి ఉండాలి. ఇది మాత్రం డైరెక్ట్ లో ఖచ్చితంగా రైతు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి పెట్టుకుంటే 25,000, 26,000. మనకు 23,000 ఉంది, ఇందులో 26,000 ఉంది, ప్లస్ 32,000 ఉంది. 32,000 కూడా చైన్ బ్లాక్ మోడల్ వస్తుంది, అది కూడా ఇస్తాం. ఖచ్చితంగా ఆవులు ఉన్న చోట, ప్రతి ఒక్క గేదెలు ఊర్లో ఉన్న చోట ఒకటి ఉండాలి. మనకు ఈ కౌ లిఫ్టింగ్ స్టాండ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చారు. మా బండి కూడా దీని గురించి కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేసిండు. విన్నారు కదా ఈ రోజు మనకు శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు. బండికి మంచి వివరాలు తెలియజేసిండు, మనకు కూడా పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేసిండు. మీకు ఎవరికైనా ఈ ట్రాన్స్ గురించి కావచ్చు, కౌ లిఫ్టింగ్ స్టాండ్ గురించి కావచ్చు, మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే మీరు స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కనుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. ధన్యవాదాలు.